ఈ వినాయకుడిని సెలెక్ట్ చేసుకునేటప్పుడు కొన్ని నేను రూపాలు చెప్తాను. అంటే ఏ వినాయకుడిని సెలెక్ట్ చేసుకోవాలనేది చెప్తాను. తల నుంచి పాదం వరకు ఒక్కొక్కటి చెప్తాను, శ్రద్ధగా వినండి. మనకి కళ్ళ దగ్గర నుంచి వద్దాము. కొంతమంది కళ్ళు తయారు చేసేటప్పుడు ఇలాగ కళ్ళు పెడతారు, మనిషికి ఉన్న కళ్ళు పెడతారు. అలాంటి కళ్ళున్న వినాయకుడిని కొనొద్దు. ఓహో, ఏనుక్కి ఎలాంటి కళ్ళు ఉంటాయో అలాంటి కోల కళ్ళు వినాయకుడినే మనం కొనుక్కోవాలి. రెండోది, నామాలు పెట్టేటప్పుడు కూడా రకరకాల నామాలు పెట్టేస్తున్నారు. అలాంటి నామాలు కాకుండా పూర్తిగా 3 రేఖలు, విభూది రేఖలు ఉన్నది, మధ్యలో బొట్టు ఉన్నదే కొనాలి. ఎందుకు అంటే వినాయకుడు శివశక్తి స్వరూపుడు, శివుడికి అమ్మవారికి కలిపిన స్వరూపం కాబట్టి ఆ 3 రేఖలు ఉన్న వినాయకుడినే కొనుక్కోవాలి. ఇక తర్వాత తొండం దగ్గరికి వచ్చేటప్పుడు కుడి చేతి వైపు ఒక తొండం తిరిగి ఉంటుంది, ఎడమ చేతి వైపు తొండం తిరిగి ఉంటుంది. కుడివైపు తొండం ఉన్న దగ్గర మనము వాడరాదు. అది గుళ్ళల్లోను కానీ పెద్ద పెద్ద ప్రదేశాల్లో కానీ వాడాలి. మన ఇంట్లో ఎడమవైపు ఉన్న తొండం గల వినాయకుడిని మాత్రమే పెట్టుకోవాలి. తర్వాత ఆ తొండం 4 చేతులు కలిగినటువంటి వినాయకుడిని కొనుక్కోండి. ఒక చేతిలోనేమో మోదకం ఉండాలి, ఇంకో చేతిలో కమలం ఉండాలి, మిగతా 2 చేతుల్లోనూ అంకుశము పాశము ఇవి ఉంటాయన్నమాట. ఈ 4 ఆభరణాలు ఉన్న వినాయకుడిని మనం కొనుక్కోవాలి. తర్వాత ఒక దంతము విరిగిన వినాయకుడిని కొనరాదు. ఒక దంతం పూర్తిగా ఉంటుంది, ఒక దంతం సగమే ఉంటుంది. ఆ సగం విరిగిన వినాయకుడు ఒక చేత్తో పట్టుకుని ఉంటాడు. ఆ విరిగిన దంతాన్ని ఒక చేత్తో పట్టుకున్నట్టుగా ఉన్న బొమ్మ ఉంటుంది. ఆ బొమ్మని కొనకూడదు. అసలు ఆ పూజకి అర్హము కాదది. వృద్ధ గణపతి అంటారు దాన్ని. సో అది పూజకి పనికిరాదు. అలాంటి వినాయకుడిని కొనకండి. తరువాత తొండంలో ఎదురుకుండా ఉన్నవి ఉంటాయి. తొండము ఎదురుకుండా తిరిగి ఉంటుంది. అది కూడా మనం తెచ్చుకొని పూజ చేయకూడదు. పూజకి అర్హత లేదు ఆ వినాయకుడిని. లోపలికి ఉన్న తొండం ఉంటుంది, అది కూడా మనం పూజ చేయకూడదు. తొండం క్లియర్గా కనపడాలి, అది ఎదురుగా కనపడరాదు. ఈ సైడే అంటే కుడివైపు ఎడమవైపు 2 ఉంటాయి. ఎడమ వైపుది మాత్రమే మన ఇంట్లోకి కావాలి. కుడి చేతిది అస్సలు కొనవద్దు. 7 నుంచి 9 అంగుళాల ఎత్తు కన్నా మించి కొనవద్దు. తర్వాత ఇక కిందకు వచ్చినట్టయితే ఎలుక వేరేగాను వినాయకుడు వేరేగాను పెట్టి తయారు చేస్తుంటారు బొమ్మలు. అలా ఇద్దరిని విడదీయకుండా ఇద్దరు ఒకే దగ్గర ఉండేలాగా కొనుక్కోండి. ఓకే, కాళ్ళ దగ్గర లేకపోతే ఆయన కూర్చున్న పీఠం ఉంటుందిగా, ఆ పీఠం మీద ఉండే ఎలుక కూడా ఆ పీఠం మీదే ఉండాలి. ఈ విషయాలు చూసుకొని టాప్ టు బాటము ఇన్ని తీసుకుని వినాయకుల్లో ఎంత ఉంటుందా అనేది కాకుండా ఇంత ఉంటుంది కాబట్టి మనము అలాంటి వినాయకుడినే పూజ చేయాలి. ఏదో పెట్టేశాము, ఏదో చేసేసాము, పూజ అయిపోయింది, మా ఇంట్లో వినాయకుడు పక్కింట్లో వినాయకుడు అని స్టేటస్లో పెట్టుకోవడానికి కాకుండా ఆయన మనకి పూజ చేయడం వల్ల ఐశ్వర్యము, జ్ఞానము, సిద్ధి, మోక్షము ఇస్తాడు. సో ఈ 4 ఇస్తాడు కాబట్టి మనం ఆయన్ని పూజించాలి. కాబట్టి ఇలాగ పూజిస్తేనే అవి వస్తాయన్నమాట. సో 4 చేతులు 4 రకాల ప్రతీకలు అనమాట. సో ఇలాంటి మనం ఇళ్లలో పూజ చేసుకునేటప్పుడు ఇన్ని చూసుకుని ఇన్ని రకాలుగా ఏదో ప్రతిమను కొనేసాము తక్కువకి ఇచ్చేసారని కాకుండా ప్రతిది టాప్ టు బాటము చెక్ చేసుకుని ఇలాంటి రూపురేఖలు ఉన్న వినాయకుడిని మాత్రమే మనం తెచ్చుకోవాలి. కొంతమంది కళ్ళు కూడా గమనించరు, కోపంగా ఉంటాయి కళ్ళు. అలాంటి వినాయకుడిని కొనొద్దు. వాళ్ళు తయారు చేసే చోట చాలా రకరకాలుగా చేసేస్తారు. నవ్వుతూ ఉన్న వినాయకుడిని మాత్రమే తెచ్చుకోండి. ఓకే, ఇన్ని అబ్జర్వ్ చేసుకోవాలి. ఏదో వినాయకుడు మట్టి బొమ్మ తెచ్చేసుకున్నామా అని కాకుండా మొత్తం అన్నీ చూడాలి. కాసేపు టైం స్పెండ్ చేద్దాము, సెలెక్షన్ చేసుకుందాము. మన కంగారు పెట్టేది ఎవరు లేరు కదా. ఒక రోజు ముందుగా వెళ్ళి సెలెక్ట్ చేసుకుని ఇవన్నీ చేసుకోండి. ఇది మనకి స్కంద పురాణంలో ఇంత వివరంగా రాయబడ్డారు. బహుశా ఇది ఇంత వివరంగా ఎవరు చెప్పి ఉండకపోవచ్చు. కాబట్టి ఇలాగా చూసుకుని వినాయకుడిని తెచ్చుకున్నట్టయితే, ఆ తెచ్చుకున్న వినాయకుడిని పూజ చేసినట్టయితే మనకు అన్ని సౌకర్యాలు కలుగుతాయి. చాలా చక్కగా తెలియజేసేందుకు ధన్యవాదాలు. నమస్తే.